జై శ్రీరామ్. అలాగే నమస్కారాలు తెలియజేస్తూ తాండూరు పట్టణంలోని 36 వార్డుల ప్రజలకు విషయం తెలియజేయనిది ఏమనగా, దాదాపు కేంద్ర ప్రభుత్వం 2వ విడత కింద ఉజ్వల్ యోజన అనే పథకాన్ని మళ్ళీ అమలు చేస్తుంది. అలాగే గడిచిన 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు రాలేదు. మొన్నటి ప్రభుత్వంలో దాదాపు తాండూరు పట్టణంలో 350 పైచీలకు కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం నుండి ఉజ్వల్ యోజన కింద ఏవైతే రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్నదో, కుల మత వర్ణ వర్గ భేదాలు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలకు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తుంది. కాబట్టి గ్యాస్ సిలిండర్ కానీ బుక్ కానీ లేని వాళ్ళు ఉచితంగా తీసుకోవడానికి అర్హులు. తాండూరు పట్టణంలోని బాలాజీ హాస్పిటల్ పక్కల మన మధుర్ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో, మల్లెడిపల్లి రోడ్డుకు రాధా ఇండియన్ గ్యాస్ ఏదైతే ఉందో, అక్కడికి వెళ్ళి మీరు కులము, ఆదాయము, అలాగే మీ బ్యాంక్ అకౌంటు, అలాగే మీ ఓటర్ కార్డు, అలాగే మీ యొక్క 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, వైట్ రేషన్ కార్డు కలిపి ఒక జత చేసినటువంటి పత్రాలను తీసుకొని వెళ్ళి గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి ఇస్తే మీకు వారం రోజుల నుండి దాదాపు 10 రోజులలోపు ఖచ్చితంగా మీకు కొత్త సిలిండరు, గ్యాస్ బుక్కు, పొయ్యి, రెగ్యులేటర్ ఇస్తాడు. కేవలం 100 రూపాయలు దరఖాస్తుకు సంబంధించి ఏదైతే గ్యాస్ బుక్ ఉంటుందో ఆ గ్యాస్ బుక్ ఇవ్వడానికి తీసుకుంటారు, ఛార్జ్ చేస్తారు. కావున ఇది కేవలం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే కొత్తగా దాదాపు తాండూరు నియోజకవర్గం తాండూరు పట్టణంలోని 36 వార్డుల్లో దాదాపు 300 పైచీలకు రేషన్ కార్డులు వచ్చినాయి. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉజ్వల్ గ్యాస్ యోజన పథకం కింద మీరు వినియోగించుకోగలరని మనస్ఫూర్తిగా కోరుతూ, మీ జుంటిపల్లి వెంకటేష్, వికారాబాద్ జిల్లా కార్యదర్శి. ధన్యవాదాలు.